నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, ఫిబ్రవరి 17th వచ్చేసి అమావాస్య పంచగ్రహ కూటమి చాలా మోస్ట్ పవర్ఫుల్. అలా అని మెయిన్ గ్రహణం కూడా ఉంది అంటున్నారు, సూర్యగ్రహణం. కాకపోతే మనకి ఎక్కువ ప్రభావం లేదనే చెప్తున్నారు. బట్ మనం ఏదైనా రిచువల్గా చేసుకుంటూ ఆ పవర్ఫుల్ డేని ఎట్లాగ యూటిలైజ్ చేసుకోవాలంటారు, మనకున్న ఎలాంటి కష్టాలైనా తీర్చుకోవడానికి ఒకసారి చెప్తారా మేడం? ఎస్ స్వప్న, అమావాస్య అనగానే చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యే టైం. అంటే మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్తో లైఫ్లో అమావాస్య కన్నా ముందు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా లేదా మనము ఎవరితోనన్నా కరెక్ట్గా అలైన్ కానప్పుడు, అంటే అందరూ ఒకే ఎనర్జీతో ఉండరు కదా స్వప్న. కొంతమంది పాజిటివ్తో ఉంటారు, కొంతమంది నెగిటివ్తో ఉంటారు ఇంట్లో అయినా కూడా. అయితే అలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, అమావాస్య అనే టైంలోనే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదా మనం ఏదన్నా పని చేద్దాం అనుకున్నా కూడా అవి సక్రమంగా కరెక్ట్గా అవ్వవు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనుకుంటే మీరు పాస్ట్లో ఒకసారి చూసి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా జీవితంలో అవుతుంది అంటే పక్కాగా ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే. అంటే నెగటివ్ ఎనర్జీతో ఎప్పుడూ మనము పోట్లాడలేము. అంటే పాజిటివ్ ఎనర్జీని మనం ఎంతగా మనం పాజిటివ్ థాట్స్తో ఉంటామో అదే విధంగా నెగటివ్ ఎనర్జీ కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో ఇలాంటి టైంలో నేను పాజిటివ్గా ఉండాలి అనే ఒక థాట్లోకి వస్తే ఆ టైంలో నేనేం చేయాలి అనే వరకు మనం ఆలోచించాలి. ఎప్పుడైనా ఇంట్లోని పరిస్థితుల్ని మార్చాలి అంటే ముందు నేను పాజిటివ్ అవ్వాలి అనేది ఫస్ట్ స్టెప్. ఇలా పాజిటివ్ అవ్వడానికి నేను అమావాస్యని ఆ రోజు మీరు అన్నట్టు సూర్యగ్రహణము దో పార్షియల్గా అంటే మన ఇండియాలో లేదు అయినా కూడా అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం అంటే ఎంత ఎనర్జీ పవర్ఫుల్ అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా టైంలో రిచువల్ని చేస్తే అంటే ఆ టైంని మనము యూజ్ చేసి మనం అంటే ఏమంటాను ఎనర్జీ జీవులం, అవును రైట్. ఆ ఎనర్జీకి ఇవి తోడ్పడుతున్నాయి. సో ఆ తోడ్పడే టైంలో నువ్వు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నావు అంటే ఇమోషనల్గా రిలీజ్ చేసే టైము అమావాస్య. అంటే ఆ ఇమోషన్స్ని ఇప్పుడు బాడీలో ఒక ప్రాబ్లం ఉంది అంటే హెడేక్ వస్తుంది లేదా చేతిలో ఏదన్నా నొప్పి ఉంది అంటే తెలిసిపోతుంది. కానీ మనసులోని భావోద్వేగాన్ని ఎలా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు? లేదా ఎవరికి అర్థం కాని ఒక డిప్రెషన్ లేకపోతే ఏదో ఒక ఇమోషన్తో నీ మెమొరీ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. దీనిని ఆ రోజు రిలీజ్ చేయాల్సిందే. సో 2 days ముందు నుంచే మీరు రియాక్ట్ అవ్వకండి. అంటే ఏదన్నా గొడవలు నడుస్తుందా లేదా ఇంట్లో ఏదన్నా పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు రియాక్ట్ అనేది చేయకండి, అంటే స్పందించకండి. ప్లస్ ఆ రోజు చేసే రిచువల్ చాలా ఇంపార్టెంట్. మంగళవారం వస్తుంది, సో మంగళవారం ప్లస్ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం అనుకోండి. అయితే ఈ టైంలో చేసే రిచువల్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ ఇమోషన్గా ఉన్న ఆ యాంగర్. అంటే మనం ఎలా ఉంటామంటే ఎలాంటి జీవి అంటే ఎవరన్నా మనకి ఏదన్నా చెప్పి ఉంటే అది మనం ఆ టైంలో అర్థం చేసుకొని అది ఉండదు, కానీ సబ్ కాన్షియస్లో అది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో ఎంత పాజిటివ్ మనిషి అయినా కూడా 70% కన్నా ఎక్కువ అంటే 55% అనుకోండి అంతే పాజిటివ్ లోకి వెళ్ళగలుగుతాము. అంత సత్తా ఉంది నెగిటివ్ ఎనర్జీకి. సో అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఎవరైనా రిలీజ్ చేయాల్సిందే. మనిషి అన్నాక ఎనర్జీని దట్ నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాల్సిందే. దానికి మనం వాడే రోజు అమావాస్య. అంతే. ఆ రోజు ఏం చేయాలి అంటే బే లీఫ్. బే లీఫ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకు అంటే ఆ రోజు ఆ బే లీఫ్తో రెడ్ పెన్తో అంటే ఎప్పుడైనా రిలీజ్ చేసేటప్పుడు రెడ్ పెన్ అన్నా బ్లూ పెన్ అన్నా వాడండి. రాసేటప్పుడు ఏం రాయాలి అంటే నాకు తెలీదు నాలోని ఏ ఇమోషన్స్ నేను కనెక్ట్ అవి రిలీజ్ చెయ్యాలి అని, రైట్. అంటే కొన్ని ఇమోషన్స్ని యాజ్ ఎ కోచ్ ఐ కెన్ అండర్స్టాండ్, నాకు అర్థమవుతుంది. కానీ మన ప్రేక్షకులకి ఎలాంటి ఇమోషన్స్తో నేను బాధపడుతున్నాను అనేది తెలియనప్పుడు ఈ ఇమోషన్ని ఎలా రాయాలి అంటే నాకు ఇక ఉపయోగపడని భావాలను నేను
విడిచిపెడుతున్నాను అని రాయండి. ఆ బే లీఫ్ మీద, ఇది మీరు స్క్రీన్ లో కూడా చూపిస్తాను, నాకు ఇక ఉపయోగపడని భావాలను నేను విడిచిపెడుతున్నాను అని ఆ బే లీఫ్ మీద రాయండి రెడ్ పెన్ తో. రాసిన తర్వాత మీరు దానిని రిలీజ్ చేయడానికి నేను చెప్పినట్టు ఫైర్ ఎనర్జీని యూస్ చేస్తున్నాము. అంటే దాన్ని బర్న్ చేయాలి, లిట్ చేయాలి. లిట్ చేసేసి మీరు ఒక 2 minutes మెడిటేషన్లో ఉండండి. ఒక 2 minutes జస్ట్ మెడిటేషన్ చేసిన తర్వాత ఈ బర్న్ చేసిన ఆ బూడిదని మీరు చెట్లో పోసేయండి, అంటే అక్కడ పెట్టేయండి. సో దిస్ ఇస్ హౌ యూ యూజ్ దిస్ ఎనర్జీ. అంటే ఆ అమావాస్య రోజుని మనము ఆ రోజు దీనిని ఇలా చేసినప్పుడు నెక్స్ట్ డేకి మీరు చూస్తారు, మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు. అంటే ఆలోచించే స్వప్న, మన ఎనర్జీని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము బే లీఫ్లోకి. ఆ బే లీఫ్లోని ఎనర్జీని యూనివర్స్ హాస్ టేకెన్ ఇట్ అవే. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంత ఉంది అనే దాని మీద ఆ బే లీఫ్ మీకు దోహదపడింది. సో డూ దిస్, ఇది చాలా పవర్ఫుల్. ఇలా చేసిన తర్వాత మీరు చూస్తారు నెక్స్ట్ డే నుంచి ఆపర్చునిటీస్ రావడం. అంటే ఒక్కసారి ఏదైనా క్లెన్సింగ్ అయిన తర్వాత మంచి అనేది రావడం మొదలు పెడుతుంది. సో యూస్ దిస్ రెమెడీ అండ్ మీకు 100% రిజల్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా మేడం. సో అంటే మనకున్న ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనకి కరెక్ట్గా వర్కౌట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మేడం చాలా క్లియర్గా చెప్పారు. ఈ బే లీఫ్ రెమెడీ అయితే కనుక ఈ అమావాస్యకి అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వర్కౌట్ అయిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.